ఈ కండిషన్లో మేమేం చేయలేం సార్. తనని ఇంకా ఇక్కడ ఉంచడం వల్ల ప్రయోజనం కూడా ఏమీ లేదు. అదేంటి మీరింకా ఇక్కడే ఉన్నారు, వెళ్ళలేదా? మీరేం మాట్లాడుతున్నారు? మావాడితో చెప్పారా? ఏమని? అదేనండి, ఇక లాభం లేదు, ఆ అమ్మాయిని తీసుకెళ్ళిపోమని. మన చేతుల మనమే చేసుకున్నావురా కన్నయ్య. ఎంత పొరపాటు జరిగిపోయిందప్పు. ఆ రోజు ఒక్కసారి వెళ్ళి చూసుంటే ఇలా జరుగుండేది కాదు. అయ్యో, మనమే దీనంతటికి కారణమయ్యో. అయ్యో, ఏమైంది? లేవది డాక్టర్, ఏమైందమ్మా? లేగరా అప్పో, ఏమైందిరా దీనికి? క్యా సీన్ హై. ఇలా చూడడం కోసమే ఇన్ని రోజులు ఎదురు చూస్తుంది. ఎంత ఆనందంగా ఉందో. వీళ్ళని ఇంకా ఇంకా ఏడిపించాలి. నేను ఇంతకంటే ఎక్కువ ఆనందాన్ని పొందాలి. అప్పో, ఏమ్మా? ఇప్పుడు బానే ఉందా? అప్పు, నీకేమన్నైతే నేను తట్టుకోలేనప్పు, తట్టుకోలేను. సాయంకాలం ఏంటి ప్రోగ్రాం? నేను మా ఆయన కలిసి సరదాగా మర్డర్ ప్లాన్ చేసుకున్నాం. నన్ను తర్వాత చూదురు గాని ముందు మీ మొగుడు వచ్చారు చూడండి. వాడు నా మొగుడుగా తల్లి, నా పాలిటి ఎప్పుడు. నమస్కారం సార్, రండి సార్. ఇదిగో మీ కార్డు డబ్బులు భద్రంగా దాచిపెట్టాను, తీసుకోండి సార్, తీసుకోండి. ఏం చెప్పాను నీకు? ఏం చెప్పాను? 30 కోట్లు ఆస్తుందని చెప్పారు సార్. ఆస్తి గురించి కాదురా, మీనాక్షి గురించి ఏం చెప్పాను? ఆవిడ మీకేమవుతారో ఇంకా క్లారిటీ రాలేదని చెప్పారు సార్. ఎరా కామెడీలు చేస్తున్నావా? కామెడీలో సార్ సీరియస్ గా చెప్తున్నాను సార్, కొంచెం పరిస్థితులు అర్థం చేసుకోండి. ఆ అమ్మాయి లాకినే సిండ్రోమ్ అనే కోమాలో ఉంది, కాపాడు చాలా కష్టం. రేయ్, కష్టం అనే మాట అన్నావంటే నిన్ను కోమాలోకి పంపిస్తాను. బతకాలే మీనాక్షి, బతకాలే. బతికిస్తానని చెప్పు. సార్ నేనే కాదు, ఆ దేవుడు కూడా కాపాడలేడు. పరిస్థితి అర్థం చేసుకోండి సార్. దిగుద్దే. ఆ మాట బయటకొచ్చిందంటే కత్తి గొంతులోకి దిగుద్దే. సార్ ట్రై చేస్తాను సార్,
ట్రై చేస్తాను సార్. ట్రై చేయడం కాదు, కాపాడాలి. కాపాడతానని చెప్పు. అలాగే సార్, కాపాడతాను. ఏయ్, మీనాక్షిని ఇంటికి తీసుకెళ్ళిపోమని చెప్పారంట. వాళ్ళకొద్దని చెప్పు. చెప్తా సార్. ఏయ్, మీనాక్షి బతకాలి, లేదంటే నువ్వు చేస్తావు. సార్, గొంతు మీద కత్తి పెట్టి ఇంత పద్ధతిగా చెప్పిన తర్వాత ఎలా వినకుండా ఉంటారు సార్? ఆ డబ్బులు కూడా తీసుకో. ఇదిగో, ఇవి కూడా తీసుకో. మీనాక్షి బతకాలి. సార్, మీరేమనుకోనంటే ఓ చిన్న మాట. అటు దెబ్బలు ఇటు డబ్బులు ఒకేసారి మీలో ఇన్ని క్యారెక్టర్స్ చూపిస్తున్నారు. అసలు మీరేమవుతారు సార్ ఆవిడకి? రేయ్, మళ్ళీ వస్తా. ఈసారి దండతో వస్తా. మెడలో వేయించుకుంటావో శవానికి వేయించుకుంటావో డిసైడ్ అవ్వో. నేను టెన్షన్తో చస్తుంటే ఏడా పాలు లేకుండా ఏంటి పనులు? ఎందుకు కాదు మీరు తన్నులు తినేది? వీడు నన్ను ఖచ్చితంగా చంపేసేలా ఉన్నాడు. వీడి నుంచి నువ్వే కాపాడాలి. ఓ కృష్ణ! నన్నొదిలి నీడ వెళ్ళిపోతోందా, కన్నొదిలి చూపు వెళ్ళిపోతోందా, వేకువనే సందె వాలిపోతోందే, చీకటిలో ఉదయం ఉండిపోయిందే, నాయగనే తొలిచిన గురుతిక నిన్ను తెస్తున్నా, నీ జతలో గడిపిన బతుకిక బలి అవుతున్నా, నువ్వుంటే నేనుంటా ప్రేమ, పోవద్దే ప్రేమ, నన్నొదిలి నీడ వెళ్ళిపోతుందా, కన్నొదిలి చూపు వెళ్ళిపోతుందా. ఇన్ని నాలు నీ వెంటే సాగుతున్న నా పాదం, వెంటపడిన అడుగేదంటుందే, ఓ నిన్నదాకా నీ రూపం నింపుకున్న కనుపాపే, నువ్వు లేక నన్ను నిలదీస్తుందే, కోరుకున్న జీవితమే చేరువైన ఈ క్షణమే, జాలి లేని విధిరాతే శాపమైనదే. చాలా ప్రయత్నించాను మీనాక్షి, నిన్ను కాపాడుకోవడం కోసం చాలా ప్రయత్నించాను, కానీ ఓడిపోయాను మీనాక్షి, ఓడిపోయాను. నాకు దేవుడంటే పెద్దగా నమ్మకం లేదు. అయినా సరే నిన్ను కాపాడమని అందరి దేవుళ్ళని అడిగాను. అయినా కూడా వాళ్ళకి జాలి కలగలేదు మీనాక్షి. ఏమైనా అంటే అయ్యో తప్పండి, అలా అనకూడదు, దేవుడికి కోపం వస్తుందని ఎప్పుడు అనేదానివి. అంటే దేవుడికి కోపమేనా, ప్రేమ రాదా మీనాక్షి? లేరు మీనాక్షి, నువ్వు నమ్ముకునే దేవుళ్ళు నిజంగా లేరు. వాళ్ళే ఉంటే ఇంత మంచిదానికి ఇంత కష్టం కలిగిస్తారా? నువ్వు చావుతో పోరాడుతూ ఉంటే
వాళ్ళు చూస్తూ ఉంటారా? అయినా అప్పటికి చెప్పాను కదా, నేను నీ పక్కనే ఉంటాను, భయపడొద్దు అని. మరి ఇలా ఎందుకు భయపడ్డావు చెప్పు? మమ్మల్ని అందరినీ బాధ పెడదామనా? చూడు మీనాక్షి, ఒక్కసారి బయటికి చూడు. అందరూ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో చూడు. ఎవరికి ఏం అవుతుందో అర్థం కావడం లేదు. అయినా నీకు తెలుసు కదా మీనాక్షి, నీకేమైనా అయితే మేమెవరం తట్టుకోలేమని. మరి తెలిసి కూడా ఇలా చెయ్యొచ్చా చెప్పు? ఏం చేయలేకపోతున్నాను మీనాక్షి. నువ్వు చేసిన సహాయంలో, నువ్వు మా కోసం పడిన కష్టంలో ఒక్క వంతు, కనీసం ఒక్క వంతు కూడా నేను నీకోసం ఏమీ చేయలేకపోతున్నాను. నేను ఇలా చూడలేక ఎలా కాపాడుకోవాలో అర్థం కాక ఇప్పటిదాకా పిచ్చోళ్ళ తిరిగొచ్చాను మీనాక్షి. అయినా సరే బతికించుకునే దారి మాత్రం కనిపించడం లేదు. అయినా నువ్వెందుకు ఇంత మంచి దానిలో పుట్టావు చెప్పు? అందరిలాగే నువ్వు కూడా కొంచెం స్వార్థం కుళ్ళు పెట్టుకోవచ్చు కదా, మనసులో కాస్త కల్ముషం పెట్టుకోవచ్చు కదా. అవన్నీ నీలో కూడా ఉండుంటే నీకు ఇలా అయ్యుండేది కాదు కదా. మేము అందరం ఇలా బాధపడి ఉండేవాళ్ళం కాదు కదా. ఇదే విషయాన్ని గౌతమితో కూడా చెప్పాను మీనాక్షి. తనను కూడా నీలాగే ఉండమని, నీలాంటి మనసుతో ఆలోచించమని ప్రతిసారి చెప్తున్నానంటే నువ్వెంత మంచిదానివో అర్థం చేసుకో మీనాక్షి. నేను తిడితే పడ్డావు, చీ అంటే ఓర్చుకున్నావు, అసహించుకుంటే భరించావు, వద్దంటే వెళ్ళిపోయావు. నిన్నింత బాధ పెట్టినా మళ్ళీ నా కోసం వచ్చావు. పెద్దమ్మ ముందు నటించడానికి ఒప్పుకున్నా, బ్లడ్ ఇచ్చి కాపాడినా, నన్ను నిలబెట్టినా, నా కుటుంబాన్ని నిలబెట్టినా, అన్నీ ఇవన్నీ నా కోసమే కదా నువ్వు చేసింది. మరి ఇప్పుడు నన్ను వదిలేసి ఎలా వెళ్ళిపోతావో చెప్పు? నా కోసం పోరాడతానని ఎప్పుడు శపథం చేసేదానివి కదా, అందుకోసం గొడవ పడేదానివి కదా. మరిప్పుడు మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతావా? నా కోసం రావా? రా మీనాక్షి, ప్లీజ్. వచ్చినంత గొడవ పడు మీనాక్షి. మీనాక్షి, మీనాక్షి. వద్దు, నాకు ఇలాంటి మీనాక్షి వద్దు. జోకులు వేస్తూ, కౌంటర్లు వేస్తూ ఎప్పుడు ఆట పట్టిస్తుంది. అలాంటి మీనాక్షి కావాలి. ఏ అర్థం అవుతుందా? మరి ఇంకా అలాగే ఉన్నావేంటి? లే మీనాక్షి, పద మనం ఇంటికి వెళ్ళిపోదాం. లే లే మీనాక్షి, లే మీనాక్షి, లే లే మీనాక్షి, లే. కంఠే బద్నామి శుభగే కాపాడుకోలేని బతుకెందుకంటూ త్వం జీవ శరదాం. మనం బాగుండాలి మీనాక్షి, ఎప్పుడు సంతోషంగా ఉండాలి, మాతో ఉండాలి, మా ఇంట్లో ఉండాలి. నువ్వు లేని ఆ ఇల్లు దేవత లేని కుడి లాంటిది. అర్థం చేసుకో మీనాక్షి, ప్లీజ్ అర్థం చేసుకో. నూరేళ్ళు నీ తోడు నీడనేనంటూ నీకు ఇచ్చిన మాట గుర్తులేనట్టు సగభాగమై నిన్ను
తడిసేలా మెరిసే ఆశల హరివేళ మనసే తడిసేలా స్వర్ణ! స్వర్ణ! చిరుజల్లా డాక్టర్ డాక్టర్ సమయం మెరిసేలా మెరిసే ఆశల హరివేళ స్వర్ణ ఏమైందిరా స్వర్ణ మీనాక్షి 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 కదులుతుంది కంటికి కనబడు ప్రాణమా గుండెకు వినబడు మౌనమా భగవంతుడా, ఊరే నాన్న, మనమంతా అదృష్టవంతులు. మీనాక్షిలో కదలికొచ్చిందా? డాక్టర్ డాక్టర్ వాట్ హ్యాపెన్? ఏమైంది? మీనాక్షి కదిలింది. వాట్? తప్పుకోండి. కలో నిజం అర్థం కావట్లేదు. గంట క్రితం వరకు శరీరం అంతా స్వచ్ఛబడిన వ్యక్తిలో సడన్ గా ఇలా కదలికి రావటం చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఖచ్చితంగా మీ ప్రేమే ఈ అమ్మాయిని బ్రతికించింది. కన్నయ్య, స్వర్ణ ఇదంతా నీ అదృష్టమేరా స్వర్ణ. నా బంగారు తండ్రి. బాబాయ్ ఈ దెబ్బతో ఇది పోయిందనుకున్నాను. ఇలా బతికేసిందంటే థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, నా మీనాక్షిని బతికించారు. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇచ్చినాయర్ కాపాడింది నేను అనుకుంటున్నాను. ఆ అమ్మాయి భర్త ప్రేమ వల్ల బతికిందని తెలియదు అనుకుంటా. అమ్మో, నాకెందుకులే, చెప్తే ఈ దండ నా శవం మీద ఉంటుంది. వస్తాను డాక్టర్, వస్తాను. సార్, ఇన్ని రౌండ్లు భరించాను, లాస్ట్ రౌండ్ అంటున్నారు. సన్మానం కూడా చేశారు. ఇప్పటికైనా చెప్పండి సార్, ఆవిడికి మీరేమవుతారు? వద్దులే సార్, క్లారిటీ లేకపోతే వద్దు. నేను ఏదైనా సరే క్లారిటీ ఇచ్చాకే చేస్తాను. ఫుల్ క్లారిటీతోనే దిగుతా. నేను దానికి కాబోయే చెల్లెమ్మా, 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 ఏమైంది?
ఆ మీనాక్షి బతికింది. చాలా ప్రయత్నించాను, కానీ ఒకవైపు ఆ బలరాం గాడు, ఇంకోవైపు ఆ దిక్కుమాలిన గుంపు కుక్కల్లా అక్కడే కాపలా ఉన్నారు. ఆ లేటుకి కారణం నేనేనని, ఆ 2 గంటలు దాంతో నేను ఓ ఆట ఆడుకున్నానన్న విషయాన్ని మీనాక్షి ఖచ్చితంగా వాళ్లతో చెప్పేస్తుంది. ఇంతకు ముందు క్రిష్ ఒక్కడే నన్ను మెడపెట్టుకుని బయటికి గంటేశాడు. కానీ ఈసారి మాత్రం వాళ్ళందరూ కలిసి నన్ను అక్కడికక్కడే చంపేస్తారు.